నేటి ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించిన బీఆర్ఎస్ నాయకులు. సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. బి మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి మహామంగళ హారతిని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి టి నరేందర్, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రవి, ఇది రికార్డు కొట్టాలన్నా అవసరం లేదా? కొద్దిసేపు పెడతా. సరే.
ఆదివారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహులు మాట్లాడుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారని, అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మేనిఫెస్టో ఉందని అన్నారు. అందుకే ఈ రోజును చరిత్రలో లిఖించదగ్గ రోజని మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు. ముఖ్యమంత్రి చల్లని చంద్రుడిలా వరాల జల్లులు కురిపించారని వైస్ చైర్మన్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అందరినీ దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోను తయారు చేశారని, కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉన్నారని వైస్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు గతంలో పాత పెన్షన్ విధానం ఉండే దాన్ని తొలగించాలని చెప్పింది కాబట్టి సిపిఎస్ ఒకటి దానికి ఒక కమిటీని ఐఎస్ ఆఫీసర్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఒక కమిటీని నియమించి పాత పూర్వం ఉన్న పెన్షన్ విధానాన్ని అక్కడ కొన్ని కొత్త రాష్ట్రాల్లో మన అక్కడ నార్త్ ఇండియాలో కానీ తమిళనాడులో కానీ దీన్ని కూడా పునరుద్ధరించింది కాబట్టి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పెన్షన్ విధానాన్ని కూడా అదేవిధంగా మహిళా సంఘాల సమాజాలు కూడా సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా భవనాలు కూడా నిర్మించడం జరగబోతూ ఉంది. అదేవిధంగా మనం మైనార్టీస్ జూనియర్ కాలేజీలో కూడా మైనార్టీస్ కాలేజ్ ఇచ్చిన రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ కూడా మైనార్టీస్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు 2 సంవత్సరాలు అయిపోయింది మైనార్టీస్ కాలేజీలు జూనియర్ కాలేజీలు. అయితే ఇప్పుడు దాన్ని అప్గ్రేడేషన్ చేసి మైనారిటీస్ డిగ్రీ కళాశాలలు కూడా మహిళలకు కానీ అదేవిధంగా మైనార్టీస్ మహిళలకు కానీ మైనార్టీస్ పురుషులకు కానీ డిగ్రీ కళాశాలలు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అయితే అగ్రవర్ణాలకు ఎలాంటి గురుకుల పాఠశాలలు లేవు కాబట్టి అగ్రవర్ణాల గురించి నియోజకవర్గానికి 1 చొప్పున 119 అగ్రవర్ణాలకు కూడా గురుకులాలను కూడా మనము కూడా మంజూరు చేయబోతున్నామని ఈ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి సౌభాగ్యలక్ష్మి కానీ, సిలిండర్ కానీ, రైతు బంధు కానీ, మైనారిటీ జూనియర్ కాలేజ్ కానీ మరి ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పథకంని సాధారణంగా మన అదేవిధంగా ఎల్ఐసి ద్వారా మనమే యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటే అంత ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా 5 లక్షల మందికి 5 లక్షల రూపాయలంటే 93 లక్షల పైన దాదాపుగా 94 లక్షల మందికి ఇది ఇన్సూరెన్స్ది మరి లబ్ధి పొందబోతూ ఉంది. నియర్ అబౌట్ 1 crore అవుతుంది అన్నట్టు. అంటే దాదాపుగా 94 లక్షల మందికి 5 లక్షల బీమా పథకాన్ని యొక్క తెల్ల రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా మనం ప్రీమియం చెల్లించేసేసి వాళ్ళకు కూడా మరి ఒక బీమా సౌకర్యాన్ని కలిగించబోతూ ఉంది. కాబట్టి ఇటువంటి మేనిఫెస్టో రైతులకు కానీ మహిళలకు కానీ అన్నిటువంటి రేషన్ ఇవన్నిటి కూడా ఏ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏది లేదు. ఒక్క తెలంగాణనే ఈ మన కేసీఆర్ గారి నేతృత్వంలోన సంక్షేమ పథకాలు సంక్షేమ రాజ్యంగా తెలంగాణ రాజ్యం సంక్షేమ రాజ్యంగా మరి కాబోతూ ఉన్నది. కాబట్టి ఇట్టి పరిస్థితులలో ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నటువంటి సందర్భంలోన దళిత బంధు పథకము ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ఆల్రెడీ ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. బీసీ బంధు పథకం కూడా కొనసాగించడం జరుగుతుంది. మైనారిటీస్ బంధు కూడా వాళ్ళకు కూడా ఏదైతే 1 lakh ఇస్తా ఉన్నామో అది కూడా కంటిన్యూ ప్రాసెస్ కాబోతూ ఉంది. కాబట్టి ఏది కూడా ఆగేది లేదు. ఇవైతే గతంలో ఏదైతే స్కీములు ఇవ్వడం జరిగిందో, గతంలో ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఏదైతే స్కీములు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా కంటిన్యూ హైదరాబాదులో 1,00,000 మరి డబుల్ బెడ్రూమ్లు కూడా నిర్మాణం చేపట్టాలి. ఈ యొక్క వచ్చే మరి ఫైనాన్షియల్ ఇయర్ నుండి అని కూడా మరి ఎన్నికల ప్రణాళికలో రూపొందించడం జరిగింది. అయితే దీని విషయంలో మనం గతంలో ఉన్నటువంటి స్కీములు కానీ గతంలో ఉన్నటువంటి ఏదైతే మనం ప్రవేశపెట్టి అందిస్తూ ఉన్నామో అవి కంటిన్యూ ప్రాసెస్. అవితో పాటు ఇవి అదనంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలైన తర్వాత గెలిచి అధికారం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షలకు రైతు రుణమాఫీ అన్నా కానీ ప్రజలు నమ్మలేదు. 2014లో కానీ 2018లో కానీ 2014లో 63 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ని మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. మన పథకాలను ఆకర్షించి మన ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందించడం వల్ల
వలన సంక్షేమ కార్యక్రమాలు అందించడం వలన 2018లో కూడా 63ని ఇంకా 25 శాసనసభ్యులు పెరిగి 88 మంది శాసనసభ్యులు కూడా మనం గెలుపొందడం జరిగింది. ఈ యొక్క పథకాల ద్వారా గతంలో ఉన్నటువంటి పథకాలతో పాటు కొనసాగిస్తూ ఈ పథకాల ద్వారా రాబో రోజుల్లో 100కు తక్కువ కాకుండా కూడా మన యొక్క 119లో 100 శాసనసభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలవబోతున్నారని తెలియజేస్తూ మరి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలన్నీ కూడా ప్రజలు ఆమోదిస్తారు. ఎందుకంటే దీనికి ఎలక్షన్కు 2014లో ఆమోదించిండ్రు, ఇదే మనం మేనిఫెస్టో ఇస్తే 2018లో ఆమోదించిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము 4000 పెన్షన్ ఇస్తామన్నా 5000 పెన్షన్ ఇస్తామన్నా ప్రజలు ఆమోదించే స్థితిలో లేరు, నమ్మే స్థితిలో కూడా లేరు. వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా గ్యాస్ సిలిండర్ ఎన్ని ఉచితం ఇస్తామన్నా 2 లక్షలు మరి రైతుది మనము ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామన్నా ప్రజలు గతంలో నమ్మలేదు, 2014లో నమ్మలేదు, 2018లో నమ్మలేదు. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుండి వాడు ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏమీ చేయలేదు. అయితే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఎంత ఉందో అభివృద్ధికి సమానంగా ఈక్వల్గా 50% సంక్షేమము, 50% అభివృద్ధి. మనకు స్కూల్ భవనాలు కావాలన్నా, అంగన్వాడీ భవనాలు కావాలన్నా, సీసీ రోడ్లు కావాలన్నా, రెసిడెన్షియల్ స్కూల్ అయితేనేమి, మరి అదేవిధంగా ఏ పథకం ఉన్నా ఏవి అభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ ట్యాంకులు కానీ ప్రతిదీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ మొత్తం మనం కూడా అభివృద్ధిని ఎన్ని అయితే 1000 కోట్ల రూపాయలతో ఇవ్వడం జరిగిందో ఇప్పుడు కూడా మరి ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి సందర్భంలోన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గ్రామ కమిటీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు కానీ, నాయకులు ప్రెస్ మీట్ సమావేశానికి చేసినటువంటి మన సీనియర్ లీడర్ అయినటువంటి కర్ణం పురుషోత్తం గారికి, నరసింహు గారికి, రామ్లింగారెడ్డి రెడ్డి అన్న గారికి, కౌన్సిలర్స్ అయినటువంటి సంగీత ఠాకూర్ గారు కానీ, భీమ్ సింగ్ రాథోడ్ కానీ, వెంకన్న గౌడ్ గారు కానివ్వండి, ఇక్కడ చేసినటువంటి అస్లాం గారు కానివ్వండి, అందరికీ పేరు పేరున వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ అన్న గారు కానివ్వండి, గుండప్ప గారు కానివ్వండి, అలాగే సాయిరెడ్డి గారు కానివ్వండి, ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చరిత్రలోనే లిఖించే దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మన బీఆర్ఎస్ సీఎం గారైనటువంటి మన కేసీఆర్ గారు ఈరోజు మేనిఫెస్టో బీఆర్ఎస్ తరఫున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులోనే చల్లని చంద్రుడిలాగా వరాల జల్లును ఈరోజు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ అభివృద్ధి పైన కురిపించడం జరుగుతుంది. అందులో ముఖ్య భాగంగా చూసుకుంటే మహిళలకు పెద్దపీట వేసుకుంటూ మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అందులోని ముఖ్య భాగంగా చూసుకుంటే ఆసరా పింఛన్ 2000 ఒక పెద్ద కొడుకు తరపున ఈరోజు ఆ రోజు ఏదైతే గవర్నమెంట్ 2014లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ని ఈరోజు చూసుకుంటే 3000 వరకు తీసుకొస్తూ రానున్న కాలంలో 3000 రూపాయల నుంచి 5000 రూపాయలు తీసుకెళ్లే యోచనలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నందుకు నేను మహిళల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు గ్యాస్ సిలిండర్లు చూసుకుంటే ఆకాశాన్ని అంటే విధంగా ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయి. ఆ సిలిండర్ ధరలను క్రమమించుకుంటూ 400 రూపాయలకి కుదించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా బిలో పవర్టీ లైన్ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 3000 రూపాయల భృతిని ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వారికే కాకుండా పేదల పక్షపాతి అని మరొకసారి కేసీఆర్ నిరూపించుకున్నారు. రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇలా అన్ని రైతు బీమా 5000 రైతు బీమా 5 లక్షలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 93 లక్షల మందికి ఈరోజు రైతు బీమా కింద రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కేసీఆర్ బీమా కింద 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే
ప్రతి రైతు బీమా మాదిరిగానే అమలు చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ పథకం చేయడం జరుగుతుంది. అలాగే కేసీఆర్ గారి ఆరోగ్య రక్ష కింద ఆరోగ్యశ్రీ పరిధిని ఇంతవరకు ఏదైతే ఉందో అది 15 లక్షల వరకు పెంపు చేయడం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే మొన్ననే వికలాంగ పెన్షన్ని కుదించడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక 6,000 రూపాయల వరకు పెంచడం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ మనకు అందుబాటులో తీసుకొస్తుంది. 2018లో మేనిఫెస్టోలో లేని కార్యక్రమాలు కూడా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందులో భాగంగా ముఖ్యంగా దేశంలోనే గర్వించే పథకం ఏదైతే ఉంటాయి అది దళిత బంధు పథకం, అలాగే బీసీ బంధు పథకం, దళితులు మైనారిటీ పథకాలు, దళితులు సమాజంలో అన్ని విధాలుగా ఉండాలని, అందరితో సమానంగా ఉండాలని 10 లక్షల రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అది మేనిఫెస్టోలో లేని విధంగా ఈరోజు మనకు ఏదైతే ఇచ్చారో అదే విధంగా మన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు చూపించేటువంటి మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా చాలా మనకు అందుబాటులో తీసుకొస్తారు. ఇదే ఆసరం చేసుకుంటూ మన కేసీఆర్ గారి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారి అనుచరులు, కేసీఆర్ గారి కార్మికులు ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఇంటింట ఈ పథకాలను చేరవేసే విధంగా మన కార్యకర్తలందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏదైతే హనుమంతుడు లేని ఊరు లేదో అలాగే కేసీఆర్ గారి అంతని పథకం గడప లేదని మరొకసారి చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతి ఇంట మన కేసీఆర్ గారి పథకాలను ప్రతి ఇంట చవి చూడొచ్చు. ఈరోజు ఆరోగ్య లక్ష్మి కానివ్వండి, ఆసరా పెంచి కానివ్వండి, ఉన్నాయి. ఇట్లా ప్రతి వర్గాలు చూసుకుంటే పథకాలు చూసుకుంటే ప్రతి ఇంట ప్రతి గడపగా మన కేసీఆర్ గారి పథకాలు చవి చూడొచ్చు. ఇలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఇదే కాకుండా అగ్రవర్ణాలకు కూడా 119 గురుకులాలు స్థాపించడం జరుగుతుంది. అదే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత మనకు గురుకులాలు కూడా అగ్రవర్ణాల కోసం, ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలుగా ఉన్నారు. అగ్రవర్ణాలు ఉన్నవాళ్ళే అనుకుంటాం ఇంతవరకు, కాకపోతే వాళ్ళలోని పేదవాళ్ళకు కూడా 119 గురుకులాలు స్థాపించడం నిజంగా సంతోషదాయకమైన విషయమని తెలియజేస్తున్నాను. అలాగే మొన్ననే మన రోహిత్ రెడ్డి గారు కూడా బ్రౌచర్ అంటే చేసిన పనులను బ్రౌచర్గా రిలీజ్ చేయడం జరిగింది. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక ముందు మన తాండూరు అభివృద్ధికి మనం కూడా సహకరించాలని మన ప్రెస్ ముఖం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో సుఖంగా సంతోషంగా ఉండాలని, తెలంగాణ అభివృద్ధిని మనం సాధించాలని, మన తాండూరు భవిష్యత్తు మన చేతిలోనే ఉంది కాబట్టి తాండూరు డెవలప్మెంట్ మన చేతిలోనే ఉంది కాబట్టి మనమందరం రోహిత్ రెడ్డి అన్న గారి సహాయంతో మన తాండూరుని డెవలప్ చేయాలని ప్రతి ఒక్క తాండూరు ప్రజల్ని కోరుకుంటున్నాను. ఆదివారం యాలాల మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించి 6 గ్యారంటీ స్కీమ్ల గురించి ప్రజలకు వివరించారు. అంతేకాకుండా పలువురు గ్రామాల్లో అన్నాసాగర్, పగిడ్యాల తదితర గ్రామాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి సుమారు 200 మంది కార్యకర్తలు చేరారని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కావున గ్రామాల్లో ఎవరు కూడా వారిని నమ్మకండి అని అన్నారు. ఈసారి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని మన తాండూరులో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అటు రాష్ట్రంలోనూ ఇటు తాండూరులోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. అన్నసాగర్ గ్రామంలో సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ పార్టీ నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి, చంద్రప్ప గారికి, అన్నసాగర్ ప్రజలకు, గ్రామ సోదరులకు, సోదరిమణులకు, వేదిక మీద ఉన్నటువంటి మండల కమిటీ కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం అంతా కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సోనియమ్మ చెప్పింది మనకు, తెలంగాణ బిడ్డలు నష్టపోతున్నారు, ఆ పిల్లలకు ఉద్యోగాలు కావాలా, వాళ్ళ భవిష్యత్తు మారాలనే ఉద్దేశంతో
ఆంధ్రప్రదేశ్ నేను నష్టపోయినా సరే తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం 2014లో తెలంగాణ సోనియమ్మ గారు ఇచ్చిండ్రు. ఆ ఇచ్చినటువంటి తెలంగాణని మనమంతా కూడా ఈయన కష్టపడ్డాడు ఆ రోజు తెలంగాణ కోసం. మన బతుకులే మనం మంచిగా అయితే ఏమని చెప్పి మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసినాం. ఆయన ముఖ్యమంత్రి కాకముందే చెప్పిండు, నేను ముఖ్యమంత్రి నాకు అవసరం లేదు, నేను దళితులను ముఖ్యమంత్రిని చేస్తా, తెలంగాణకు డెవలప్మెంట్కు కంకణబద్ధునై ఉంటాను చెప్పిండు. అక్కడి నుంచే మొట్టమొదటి తప్పు చేసిండు. అక్కడి నుంచే అబద్ధాలు చెప్పుకుంటా వచ్చిండు. చెప్పినటువంటి మాటలు ఎన్నో చెప్పిండు. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఈ ఇల్లు ఏమైతుంది, కాంగ్రెస్ వాళ్ళు చిన్న ఇల్లు ఇచ్చిర్రు, డబుల్ బెడ్రూమ్ అంటే ఇట్లు ఉండాలి, అల్లుడోసి తేడా అనుకుంటాడు, బిడ్డోసి తేడా అనుకుంటుంది, నేను అల్లుడికి బిడ్డకు కొడుకు కోడలకు పెద్ద కట్టిస్తా అని చెప్పిండు. ఎన్ని కట్టించారు అనంతసాగర్లో మీకే తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ గ్రామంలోకి వచ్చి గ్రామ సభనే సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామంలో నీకు ఎన్ని ఇళ్ళు కావాలని చెప్పి ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎలిజిబుల్ పింఛన్లు కూడా అదే గ్రామానికి వచ్చి, ఈ అనంతసాగర్ గ్రామానికి వచ్చి ఇక్కడనే గ్రామ సభ మండల్ ఎంపీటీఓ కానీ ఎంపీపీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి గ్రామంలోనే పింఛన్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కాగితాల్లో రాసుకొని పోతున్నారు. ఎప్పుడో ఉన్నటువంటి పింఛన్ని కొంతమందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి, చాలా మంది ఇప్పుడు పెద్ద ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నా భార్య చనిపోయింది, నాకు ఇంతవరకు పింఛన్ రాలేదని చెప్పి. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, ఏం చేస్తే మనకేమొస్తుంది. దళిత బంధు అని చెప్పిండు. దయచేసి ఎంతమందికి ఇచ్చారో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇదంతా చిరమగితం పాడాలంటే అమ్మా ఒక్కసారి రేపు 30 తారీఖు నాడు, నవంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. దయచేసి ఆ రోజు మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా గమనించి మొన్న సోనియమ్మ గారు ఇంత కష్టపడ్డా, నేను ఆంధ్రప్రదేశ్లో నష్టం వచ్చినా సరే తెలంగాణ ఇస్తే ఇంకా కూడా తెలంగాణలో బిడ్డలు ఆగమైపోతున్నారు, ఈ విధంగా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి మొన్న తుగ్గూడ మీటింగ్లోనే 6 గ్యారంటీల స్కీమ్స్ అని చెప్పి, ఇంతకుముందు మన డాక్టర్ సంపత్ గారు కానీ మన భీమన్న గారు చెప్పినట్లు 6 గ్యారంటీ స్కీమ్స్ యువ వికాసమే కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఒక 6 లక్షలు ఇచ్చి, ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి పెట్టినటువంటి ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ప్రతి కాలేజ్లో ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సేమ్ అలాంటి స్కీమ్సే మళ్ళా ఈరోజు చదువుకోవడానికి బయటకోవడానికి పిల్లగాడు ఏదైనా చదువుకుంటా అంటే ఆయనకు 5 లక్షల రూపాయలు ఈరోజు మన గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసిందంటే మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడింది వాళ్ళు 2014 నుంచి అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఇంతవరకు అబద్ధాలని ఆపట్లేదు. ఇప్పటికైనా ఆ అబద్ధాలు తెరదించాలని, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని 45 రోజుల పల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 50 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. 6 గ్యారంటీల స్కీమ్ లోపల భీమయ్య గారు చెప్పినట్టు 2 మర్చిపోయిన ఆయన, ఒకటి 200 యూనిట్ల కరెంటు బిల్ అయితే వరకు ఉందో వాళ్ళందరికీ ఉచితంగా, అంటే కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే పల్లెటూళ్ళలో 200 కంటే ఎక్కువ వాడరు, వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉంటుంది. కాబట్టి మీరెవరు కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, ఫస్ట్ థింగ్. రెండవది గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నమో రేపో చెప్తాడు మన తాగబోతు ముఖ్యమంత్రి గారు, మీకు అందరికీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తామని. కానీ అది కొన్ని రోజులు ఇస్తే తర్వాత బంద్ చేస్తాడు. అట్లా కాకుండా మేము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫస్ట్ పెన్షన్లు స్టార్ట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. 200 నుంచి స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు అది 2000కి వచ్చింది. తర్వాత మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత దాన్ని 4000 చేయబోతున్నాం. 4000 చేయబోతున్నాం. తర్వాత పెళ్ళైన ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల 30 సంవత్సరాల వయసు కాదు, ఈ 57 సంవత్సరాలకి ఏమో 4000 ఉంటుంది. పెళ్ళైన ప్రతి మహిళకు 2500 రూపాయలు. ఇప్పుడు ఆమె 25 ఏళ్ళు 35 ఉంటుంది, ఆమె కూడా పెన్షన్ వస్తుంది. ఆమె ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేయరు వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా 2500 రూపాయలు పెన్షన్ వస్తుంది. ముసలి వాళ్ళకేమో 4000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పారు కదా, మీకు 4000 రూపాయల పెన్షన్ నీకు వస్తుంది. మీ దగ్గర పిల్లలు ఎవరు కోడలు వాళ్ళ ఉంటే 2500 రూపాయల పెన్షన్ మీకు వస్తుంది. ఇవన్నీ డెఫినెట్గా 50 రోజుల్లో ఇవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డెఫినెట్గా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఇవన్నీ స్కీమ్స్ అన్ని మీకు వస్తాయి. ఇప్పుడు తాండూరు నుంచి బషీరాబాద్ కానీ యాలాల్ కానీ వేసిన డబుల్ రోడ్లు అన్నీ ప్రసాద్ అనుకుంటున్నారు. మరి మీరు
మీరు టైం ఇవ్వండి. మరి మనోహర్ రెడ్డి అన్న గారు మరి డాక్టర్ సంపత్ గారు మరి వాళ్ళని తీసుకురండి అంటే మరి రాత్రే మాట్లాడుకొని ఇప్పుడు మన గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. మీరు ప్రజలారా ఇప్పుడు మనకు 10 ఏండ్లు మనం వనవాసం చూసినాం గత టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మరి ఎన్ని గ్రామాలకు మరి పెన్షన్లు కానీ ఇండ్లు కానీ అనేక సంక్షేమ పథకాలు ఆ రోజు అందించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా 23 ఈ సంవత్సరం మరి ఇంకా 2 ఏళ్ల లోపల మనకు ఎలక్షన్లు ఉన్నాయి. మరి మనము మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి మనోహర్ రెడ్డి అన్న గారిని మనం తప్పకుండా గెలిపించండి. గెలిపిస్తే మన గ్రామానికి అన్ని సౌకర్యాలు మరి మేమందరం ముందలుండి నడిపిస్తాం. ముఖ్యంగా మహిళలారా, అమ్మలారా, అక్కలారా మీరు బాగా ఆలోచన చేయండి. గ్యాస్ సిలిండరు ఈరోజు 1200 రూపాయలు మనం కడుతున్నాం. నెలకు కుదిబండ. సంపత్ కుమార్ డాక్టర్ గారు, కమాల్పూర్ గ్రామ ప్రజలు, మన భీమయ్య మండల అధ్యక్షుడు, అందరికీ నేను గ్రామ ప్రజలు, చిన్న పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నా. మనం ఎప్పుడు కాంగ్రెస్గా ఉన్నాము, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉండి మనోహర్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.